హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చి నిన్నటి ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. ఈవినింగ్ అయితే ఎండ అయితే సమ్మర్ లో ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఆవులు చూసారా అసలు ఎండకి అలాగే కూర్చుండిపోయాయి. అయితే పాపని తీసుకొచ్చాను కదా, ఇంకా అల్లరైతే మామూలుగా కాదు. ఒక డైరీ మిల్క్ అయితే తీసుకొని వచ్చి ఇంకా అది మొత్తం తినేయాలని చెప్పేసి ప్లాన్ వేసేసింది. అయితే పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడే నేను పాప్కార్న్ ప్యాకెట్స్ కూడా ఒక 2 తీసుకున్నాను. అంటే తనకొకటి నాకొకటి అని చెప్పి ఇద్దరం తిందామని చెప్పేసి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మాకు ఇక్కడ మోడల్ డైరీ దగ్గర అమ్ముతూ ఉంటారనమాట. పాప్కార్న్ ప్యాకెట్స్ ప్యాక్ చేసినవే ఉంటాయి. ఇంకా 2 తీసుకొని అయితే తిందామని రెడీ అయ్యాము. అయితే సమ్మర్ కదా, సమ్మర్లో ఉన్నట్టే ఉంది అసలు. అందుకని ఫ్యాన్ అయితే కంపల్సరీ అయిపోయింది. మొన్నటి వరకు అయితే వింటర్ సీజన్లో అసలు ఫ్యాన్ వేసుకోలేదు. ఇక పాప్కార్న్ అయితే తినేస్తున్నాం ఇద్దరం కూడా. బాగున్నాయా? చాలా బాగున్నాయి కదా. మేమైతే ఖాళీ చేసేసాం అనమాట. ఇంకా నేను దాంట్లో ఉన్నాయి, ఇంకా అవ్వలేదు. ఇంకా పాప అయితే హోంవర్క్ చేసుకుంటుంది. ఈవినింగ్ రాగానే తనైతే కంపల్సరీ హోంవర్క్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సిందే. లేదంటే అసలు పడుకొని కూడా పడుకోదు. అర్ధరాత్రి కాడైనా లేచి హోంవర్క్ చేసుకుంటుంది. అందుకని ఇప్పుడే రాయించేస్తానమాట. ఇంకా నేనైతే బట్టలన్నీ తెచ్చేసుకొని మడత పెట్టేసుకుంటున్నాను. నాకున్న ఒళ్ళు బద్ధకం పనిలో ఏదైనా ఉంది అంటే అవి బట్టలు మడతేయడమే. నేను అసలు మడతేయడానికి నాకు 2 days 3 days అట్లా మొత్తం కలిపి ఒక్కసారి మడతేసుకుంటూ ఉంటాను. ఏ రోజు ఆ రోజు మడతేయడానికి అంటే ఒక 2 days 3 days అలా కంటిన్యూ రోజు మడతేస్తాను. మళ్ళీ ఎందుకో ఏమవుతుందో నాకే తెలీదు. మళ్ళీ ఒక 2 days 3 days వరకు అయితే మళ్ళీ అసలు మడతేనమాట. ఇక అవన్నీ కలిపి ఒక్కసారి మడతేసుకొని ఎవరి ఆలి పెట్టేస్తూ ఉంటాను. ఈ బట్టల పనిలో మాత్రమే ఒళ్ళు బద్ధకం చూపిస్తా గానీ ఏ పనిలో మాత్రం ఒక్కటి కూడా పెండింగ్ ఉంచుకోను. ప్రతి పని కూడా ఏ రోజుకి పని ఆ రోజే చేసేసుకుంటాను, కంప్లీట్ చేసుకుంటాను. ఒకవేళ నైట్ అవ్వకపోయినా సరే నైట్ 11ంటికైనా 12ంటికైనా ఒకవేళ గిన్నెలు ఉన్నా సరే తోముకొని పడుకుంటాను. అంటే తెల్లారికి ఏదైనా పని ఉంది నేను చేసుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీ నేను నైట్ చేసేసుకుంటాను, బద్దకిచ్చాను. అలాంటిది ఈ బట్టల పని మాత్రం ఎందుకో తెలియదు, అసలు అది ఫస్ట్ నుంచి అలా వచ్చేసింది అనమాట. ఇంకా అమ్మ అయితే ఎప్పుడు అంటూనే ఉంటుంది, ఏ రోజు ఆ రోజు బట్టలు మడతేస్తూ ఉండమ్మా, ఎందుకమ్మా అని అంటూనే ఉంటుంది. సరేనమ్మా అలాగే ఈసారి నుంచి అలాగే చేస్తాను అని చెప్తాను. ఇక మళ్ళీ మామూలే. 100 numbers రాస్తావా నాన్న? ఏది ఎక్కడ దాకా రాస్తావు? 93నా? ఓకే, వెరీ గుడ్, రాసే. ఒక్కోసారి అయితే 2-3 days అలా బట్టలు ఎక్కువ ఉన్నప్పుడు మడతలు వేసినప్పుడు మాత్రం మా వారైతే నేను అక్కడ పెట్టేస్తాను, ఆయనే సర్దేస్తారనమాట. ఎవరి బట్టలు ఆయనే పెట్టేస్తారు. పిల్లలు కానీ మావి కానీ అన్నీ సదిరేస్తారు. కబోర్డ్స్లోకి అన్నీ సదిరేసి నీట్గా ఉంచుతారు. ఎప్పుడన్నా ఇంకా నేను తక్కువ బట్టలు ఉన్నప్పుడు మాత్రం నేనే మడతరేసుకొని ఎవరి ఆలే నేను పెట్టేస్తూ ఉంటాను. ఏది అలా తినేస్తున్నావు? జలుబు చేసింది కదా. సరే అది బాక్స్ మరి మూత పెట్టేసేయి, ఫ్రిడ్జ్లో పెట్టేసినప్పు. ఇంకా హోంవర్క్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత తను ఏమేమి తినాలనుకుంటుందో అన్నీ తినేస్తుంది. ఇంట్లో ఏమేమి ఉన్నాయి అన్నీ సర్దేసుకుంటుంది, తనే తినేస్తుంది. ఇంకా టీవీ పెట్టేసుకొని డోరేమాన్ అయితే కాసేపు చూస్తుంది. ఫోన్ అయితే నేను ఎక్కువ చూడనివ్వను. నా దగ్గర ఉన్నప్పుడు అయితే ఫోన్ అడగదు. ఇంకా మా వారు ఉంటే కనుక ఫోన్ కావాలని అడుగుతుంది. ఇంకా నేను ఉన్నాను కదా అందుకని వెంటనే అసలు ఫోన్ అడగదనమాట. టీవీ పెట్టుకొని డోరేమాన్ అయితే కంపల్సరీ చూస్తుంది. కొంచెం దూరంగా కూర్చొని చూస్తూ ఉంటుంది. ఇక ఈ లోపు ఇక నా పనులు ఉంటాయి కదా, ఈవినింగ్ అయిందంటే తెలిసిందే కదా, కొంచెం గిన్నెలు ఉన్నాయి, గిన్నెలు తోమేసుకొని అలాగే ఇల్లు అవి ఓడవటం, సర్దుకోవటం, ఇంకేమైనా ఉంటే క్లీనింగ్ సెక్షన్ చేసుకోవటం, అలా చిన్న చిన్న పనులు ఉన్నాయన్నీ కూడా నేను చేసేసుకుంటూ ఉంటాను. నాకైతే ఇల్లు ఉడవడానికి చాలా టైమే పట్టిద్ది. అంటే ఒక 15 minutes అయినా పడుతుంది అనమాట ఈవినింగ్. ఎందుకంటే పాప వస్తుంది కదా, తను అన్నీ తీస్తుంది, అన్నీ పడేస్తుంది, తను ఆడుకుంటూ ఉంటుంది. మనమైతే పిల్లల్ని మనం వద్దు అనలేము. ఒకవేళ వద్దు అన్నా కూడా వినరు. ఇంకా మనం ఒకడికి 2 చేస్తారనమాట. ఒక వస్తువు తీసుకుని ఆడుకునే వాటికి మనం వద్దు అన్నామంటే ఇంకొక 4 అయినా తీసుకొని ఆడుకుంటారు పిల్లలు. అందుకని మ్యాక్సిమం నేను వద్దు అని అనను. ఆడుకున్నది ఆడుకున్న తర్వాత అక్కడ పడేస్తే నేను ఈవినింగ్ ఇలా కూర్చునేటప్పుడు నీట్గా సర్దేసేసుకొని పెట్టేసుకుంటూ ఉంటాను.
ఇంకా పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ అయితే 5:30 దాటిందనమాట. ఇంకా పాప అయితే కొంచెం పూరీలు చేసి పెట్టమని అడిగింది. ఇంకా మార్నింగ్ అయితే నేను చపాతీల కోసం పిండి కలిపి ఉంచాను, అది కొంచెం మిగిలింది. ఇంకా సరే కదా అని దాంట్లోంచి కొద్దిగా పిండి తీసుకొని పూరీలు అయితే చేసేస్తాను. చిన్నప్పుడు అయితే మా పాప ఎక్కువగా చపాతీలు బాగా ఇష్టంగా తినేది. తను ఆడుకుంటూ మనం చపాతీ చేసేసి ప్లేట్లో పెట్టేస్తే చిన్న ముక్కలుగా చేసి ఆడుకుంటూ ఆ ముక్కలు తీసుకొని ఒక్కొక్క పీస్ తీసుకొని తినేస్తూ ఉండేది. అలా ఇష్టంగా తినేది. ఇంకా కొంచెం పెరుగుతున్నప్పుడు తనకి ఇంకా చపాతీ మీద ఇంట్రెస్టే పోయింది. ఎక్కువగా పూరి ఎక్కువ తింటది అనమాట. మైసూర్ బోండా అలాంటివి ఎక్కువ తింటది. బయట ఫుడ్ అయితే ఇంకా బాగా ఇష్టంగా తింటది. చపాతీకి అయితే పొడిపిండి వేసి నేను ఇలా చపాతీని చేసుకుంటాను. ఇది పూరీ కదా, అందుకని కొంచెం ఆయిల్ వేసి చేసుకుంటున్నాను. కాకపోతే కొంచెం కష్టంగా ఉండిద్ది, అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. అందుకని కొద్దిగా ఆయిల్ పోసుకొని నేను చేస్తాను. పూరీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఆయిల్ పోసుకుంటే. ఇంకోటి ఏంటంటే పూరీకి మనం పూరీ ఇలా రోల్ చేసుకునేటప్పుడు పొడిపిండి వేసామనుకోండి చక్కగానే వస్తుంది, కానీ మనం ఆయిల్లో వేసినప్పుడు ఆ పొడిపిండి అంతా కూడా నూనెలోకి వెళ్ళిపోయి ఆయిల్ మొత్తం నల్లగా అయిపోతూ ఉంటుంది. అందుకని మళ్ళీ ఆయిల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని నేను ఎక్కువగా ఆయిల్ పోసుకొని ఇలా రోల్ చేసుకుంటాను. అయితే ఎక్కువగా అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అయితే పూరీల మిషన్ ఉండేది. పూరీల మిషన్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇక్కడెక్కడ చూసినవన్నీ కూడా నాకు ఏది నచ్చలేదు. ఇంకా అయినా ఇంట్లో మేము పూరీ కానీ చపాతీ కానీ చాలా తక్కువైనా చెప్పుకోవాలి, మేము చాలా తక్కువగానే తింటాము. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే చపాతీ పూరీ అనేది. అందుకని ఇంకా నేను పూరీల మిషన్ అయితే తీసుకోలేదు. ఇంకా నైట్కి అయితే బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టేశాను, అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు నేను రేపు మార్నింగ్కి కొంచెం కూరగాయలు మిగిలిపోయినాయి. అంటే క్యాలీఫ్లవర్ చిన్న ఫ్లవర్ ఉండిపోయింది, అలాగే చిక్కుడుకాయలు కూడా ఒకరోజు వండిన తర్వాత ఇంకొంచెం మిగిలాయి. ఇంకా ఈ రెండు కలిపేసి కర్రీ వండుదామని చెప్పి మార్నింగ్ అంటే లంచ్ బాక్స్ కట్టడానికి నాకు మళ్ళీ చిక్కుడుకాయ ఒలుచుకోవడానికి చాలా టైం పట్టిద్ది కదా, అందుకని నేను ఈవినింగ్ పూట ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు క్యాలీఫ్లవర్ కూడా నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఈ ములక్కాయలు వచ్చేసరికి తెలిసిన వాళ్ళు ఇచ్చారు, ఇంకా అవి కూడా కట్ చేసి నేను బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అంటే నాకు ఒక వారం వరకు అయితే నేను కంపల్సరీ అయితే నేను ములక్కాయలు అయితే వాడతాను. అంటే చాలామంది అంటూ ఉంటారు ఫ్రిడ్జ్లో ములక్కాయలు పెట్టకూడదు, కొన్ని కూరగాయలు పెట్టకూడదు అని. సో నాకైతే ఇంకా వేరే ఆప్షన్ ఏం కనిపించట్లేదు. క్లాత్లో నేను తడి క్లాత్లో నేను ములక్కాయలు చుట్టి పెట్టినా కూడా వారం అయితే ఉండట్లేదు, తొందరగా కుళ్ళిపోతున్నాయి, లేదంటే ఎండిపోతూ ఉంటాయి. ఇంకా అది తట్టుకోలేక నేను ఇంకా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకుంటాను. నాకైతే ములక్కాయలు వారం రోజుల పాటు మాత్రం అలానే ఉంటాయి. మా వారికి అయితే ఇలా క్యాలీఫ్లవర్ తీసుకొచ్చినప్పుడు దానికి మైదా పిండి కార్న్ఫ్లోర్ పిండి కలిపేసి మనం ఇలా పకోడీ టైపు మంచూరియా టైప్ వేసుకుంటాం కదా, అలా చేస్తే మా వారికి చాలా ఇష్టము. సో కొంచెమే ఉంది కదా క్యాలీఫ్లవరు, మా వారిని అడుగుతున్నాను మరి ఇలా చేయమంటావా లేదంటే కర్రీ వండేయమంటావా అని చెప్పి. ఇంకా మా వారు కొంచెం చేసినా అది ఎవరికి సరిపోతుంది, వద్దులే కర్రీయే వండేసేసేయి, చిక్కుడుకాయను క్యాలీఫ్లవర్ వేసేసి కర్రీ వండేసి పర్లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇదే మంచి ఆప్షన్ అండి, ఎందుకంటే మళ్ళీ కొంచెం చేసామనుకోండి అది ఎవరికి సరిపోదు కదా, ఇది బెస్ట్ అనమాట కర్రీ. ఇప్పుడు నేనంతా నేను వండాను అనుకోండి, మా వారిని అడగకుండా ఎవరైనా కామన్గా అంటూ ఉంటారు కదా, అదేంటి మళ్ళీ నేను ఫ్రై చేస్తావేమో అని చెప్పి తీసుకొచ్చాను కదా కర్రీ వండావా అని అడుగుతారు. అందుకని ముందుగానే ఆయన దగ్గర నుంచి ఆయన నోటి నుంచే చెప్పించాలని చెప్పేసి అడిగాను. ఇంకా ఆయన కూడా కర్రీయే వండేసేయమన్నారు. ఇంకా నేను రేపు మార్నింగ్ కర్రీకి నేను బాక్సులో ఇలా స్టోర్ చేసేసుకుంటాను. మొత్తం కూడా బాగానే ఉంటాయండి, అసలు ఏం పాడవవు. కాకపోతే ఏంటంటే నేను ఉల్లిపాయలు టమాటాలు అవి మాత్రం నైట్ కట్ చేసుకోను, మార్నింగ్కే కట్ చేసుకుంటాను. కొంతమంది అయితే అవి కూడా నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటారు, అసలు ఉల్లిపాయ ముందుగా అయితే కట్ చేసుకోకూడదు. నేను అవన్నీ కూడా మార్నింగ్గా కట్ చేసుకుంటాను. ఇలాంటివి అంటే కట్ చేసుకున్న బాగానే ఉంటాయి అనుకునే మాత్రమే కట్ చేస్తాను. దొండకాయ బెండకాయ అవి కూడా కట్ చేయనండి. ఈ చిక్కుడుకాయ ఒకటి క్యాలీఫ్లవరు అలాంటి కొన్ని మాత్రమే కట్ చేస్తాను.
మా పాప చూసారా ఇంకా టీవీ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తుందో. డోరేమాన్ అంటే అంత ఇష్టము, చాలా ప్రాణం అసలు తనకి. అసలు కంటిన్యూ చూస్తూనే ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వదిలేసినా కూడా టీవీ చూస్తుంది. ఆ డోరేమాన్ ఒక్కటే పెట్టుకొని చూస్తూ ఉంటుంది. ఇంకా కాసేపు చూస్తుంది, ఆపేస్తుందిలేండి. నేను అసలు ఊరుకోను కదా, కాసేపే చూడనిస్తాను, ఇంకెక్కువగా చూడనివ్వను. ఇంకా నేను ఇలా వంట చేసుకుంటున్నా లేదంటే ఏదైనా పనులు చేసుకుంటున్నా నా దగ్గరే ఉంటుంది, ఎటు వెళ్ళదనమాట. ఇంకేంటంటే ఇంకా నన్ను విసిగిస్తూ ఉంటుంది. తను స్కూల్లో జరిగిన విషయాలన్నీ నాకు చెప్పటం, లేదంటే తను ఏదైనా పని చేయించలేదనుకోండి నన్ను ఏడిపించడం, అంటే నేను కట్ చేసుకుని తీసుకోవటం, అలా ఏదో ఒకటి అలా చేస్తూ నన్ను ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా ఉంటేనే నాకు సందడిగా అనిపిస్తుంది. పిల్లలు అలా అలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎప్పుడు నీ పడైపోయింది. నొప్పిగా లేదు, నొప్పిగా లేదు. నేను చేస్తాను చూడు. నాకేమీ కాదు. ఇది ఎలా ఉందో చెప్పు. నేను ఓడిపోయాను. ప్లీజ్ అండి నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నాకు ఒక మోటివేషన్ లాగా అనిపిస్తుంది. వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఉంటాను మరి, బాయ్ బాయ్. ఎంతో వేగంగా బలంగా వీస్తుంది. తుఫాను వచ్చే ప్రాంతాల్లో నివసిస్తున్న వారు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకి వెళ్ళమని కోరుతున్నాం.